డెంగ్యూ జ్వరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రభావతి అన్నారు. చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మాట్లాడుతూ వాతావరణం మారిన నేపథ్యంలో ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని, ఇందుకోసం ప్రజలు పారిశుద్ధ్యం పాటించాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 150 డెంగ్యూ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యాధికారి తెలిపారు. ప్రజలు ఖచ్చితంగా దోమలు కుట్టకుండా ఉండేందుకు దోమతెరలు వాడాలన్నారు. కనీస జాగ్రత్తలు పాటించి సీజనల్ వ్యాధులు నయం చేసుకోవాలన్నారు. వాటర్ని పంపించాలని చెప్పాము. కాబట్టి అందరూ కూడా చాలా చోట్ల ఇప్పుడు అన్నీ కూడా దాదాపు రెక్టిఫై చేసేసారు. అందరూ కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు, ఇంకా కొన్ని డ్రైనేజ్ కెనాల్స్ అలాంటివి మాత్రం ఇంకా స్టిల్ బడ్జెట్ అవసరమైన ఇష్యూస్ మాత్రం ఇంకా చేస్తూ ఉన్నారు. అందరూ కూడా అప్రమత్తంగా ఉండి తాగే నీరు అనేది ఎప్పుడైనా కూడా శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఒకవేళ ఎవరికైనా డయేరియా అనేది వస్తే వెంటనే మా ఆరోగ్య శాఖ సిబ్బంది సూచనల మేరకు వాళ్ళు ఇచ్చే ట్యాబ్లెట్స్ కానీ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ అలాంటివే వాడుకోవాలి. అలా కాకుండా చాలామంది ఏం చేస్తున్నారంటే పక్కనే ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడము, వాళ్ళు సీరియస్ అయినాక మళ్ళీ హాస్పిటల్కి వచ్చే లోపల ఏదైనా చనిపోవడాలు అలాంటివి కూడా కొన్ని జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ అనేది తీసుకోవద్దండి. వాళ్ళకేమీ నాలెడ్జ్ లేకపోవడం వల్ల వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ వాళ్ళు అప్పుడప్పటికి ఏదో తగ్గిపోవడానికి ఇచ్చేస్తున్నారు. కొంతమంది బాటిల్స్ కూడా పెట్టడాలు, ఇంజెక్షన్ వేయడాలు అన్నీ చేస్తూ ఉన్నారు. సో ఆర్ఎంపీలు ఎవరు కూడా ఇలాంటి పద్ధతులు పాటించకూడదు. పేషెంట్ సీరియస్ అయ్యేటట్టు వాళ్ళు చేయకూడదు. కాబట్టి అందరూ కూడా అదేవిధంగా ఫీవర్ కేసెస్ అనేవి కూడా మనకి ఇప్పుడు ఈ సీజన్లో వర్షాకాలం కాబట్టి వర్షపు నీరు నిల్వ ఉండడము, తర్వాత డ్రైనేజ్ కెనాల్స్ అన్నీ బ్లాక్ అయి ఉండడము, గార్బేజ్ హీప్స్ అనేవి కొద్దిగా ఎక్కడైనా పంచాయతీలలో శుభ్రం చేయకపోవడం వల్ల కూడా మనకి దోమలు ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మనకి డెంగీ కేసులు అనేవి మన జిల్లాలో ఇప్పటివరకు 150 కేసులు రిపోర్ట్ అయినాయి ఇప్పటి వరకు. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ డెంగీ దోమ అనేది మంచినీళ్ళలోనే గుడ్లు పెడుతుంది. కాబట్టి ఎక్కడంటే ఏదైనా చిన్న చిన్న నీటి నిల్వలు కానీ, తర్వాత ట్యాంకులలో వాళ్ళు వాటర్ అనేది స్టోర్ చేసుకుంటున్నారు డ్రమ్లలో. దోమ దాని మీద వాలి అక్కడ గుడ్లు పెట్టేస్తుంది. అవన్నీ మళ్ళీ లార్వాలు అవంతా పెరిగి పెద్దగా డెంగీ దోమలై మళ్ళీ మనకి కరవడం వల్ల డెంగీ జ్వరం అనేది వస్తుంది. సో డెంగీ జ్వరం అనేది చాలా డేంజరస్ జ్వరము. కాబట్టి దీనివల్ల రక్త కణాలన్నీ తగ్గిపోయి మన మనుషులకి సీరియస్ అయ్యి బ్లడ్ అంతా కూడా విరిగిపోయినట్టు అవ్వడం వల్ల సీరియస్ అయిపోయి షాక్లోకి వెళ్ళిపోయి చనిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ దోమలు నిలవకుండా ఉండాలంటే మనము వాళ్ళు వాటర్ పట్టుకునే డ్రమ్లన్నిటి మీద మూతలు పెట్టుకోవాలి, ఓవర్ మూత పెట్టుకోవాలి. తర్వాత పూల కుండీలు కానీ, టైర్లు కానీ, కొబ్బరి చిప్పలు ఇలాంటి వాటన్నిటిలో కూడా ఈ దోమ గుడ్లు పెడుతుంది. కాబట్టి వాళ్ళ చుట్టూ పరిసరాలు అనేవి పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇలాంటి చోట్లన్నీ కూడా ఇవన్నీ కూడా వాళ్ళు పడేసి వెంటనే కానీ ఫీవర్ కేసెస్ కానీ వస్తే ఈ జాగ్రత్తలన్నీ పాటించి మనకి కేసులు ఎక్కువగా రాకుండా అందరూ ఉండాలి. ఒకవేళ ఎవరికైనా కూడా ఏదైనా జ్వరం వచ్చినా లేదా ఒక దగ్గరికి మా కార్యకర్తల దగ్గరికి కానీ మా హాస్పిటల్కి కానీ వస్తే ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా ఇస్తారు. ఏదైనా అవసరమైతే కూడా ఒకవేళ అక్కడ ట్రీట్మెంట్ కాకపోతే మళ్ళీ పెద్ద హాస్పిటల్కి రెఫర్ చేస్తారు.